నమస్తే వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి చాలా పరిశ్రమలు తరలి వెళ్ళిపోతున్నాయి, పారిపోతున్నాయి అని చెప్పి అంటున్నారు. మొత్తానికి ఆయన కూడా ఏ పరిశ్రమలో రాసుకోండి అని చెప్పి అంటున్నారు. మొత్తానికి ఆ పరిశ్రమలు ఏంటి అనేది ఒకసారి ఒక వీడియో అయితే ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతా ఉన్నారన్నది ఎంత వాస్తవము అని అంటే పేర్లు చెప్తా రాసుకోండి. ఎవడెవడు బెదిరి పారిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాం. ఈయన దెబ్బకు సజ్జన్ జిందాల్, అరబిందో, మై హోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, డాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, సిద్ధి సాయి, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిశ్రమలు పెట్టిన పరిశ్రమలను ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితులు చూశారుగా. సో నిజంగా ఆ పరిశ్రమలు పారిపోయాయా లేదా అనే దానిపై మనతో పాటు ఈరోజు లియో డిబేట్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. మేడం నమస్తే. సత్యమూర్తి గారు, నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వతహా ఆయనకు చెబుతూనే రాసుకోండి అని చెప్పి కూడా కొన్ని కంపెనీ పేర్లు అయితే చెప్పారు. ఆ కంపెనీ నిజంగా తరలి వెళ్ళిపోయాయా, నిజంగా చంద్రబాబు నాయుడు గారిని చూసేసి పారిపోయాయా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయన తెలివితేటలను చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఆయన చెప్పిన కంపెనీలు పేర్లు చూస్తే మనకి అదొక పెద్ద జోకులాగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే అందులో సగం ఆయన బినామీ కంపెనీలే. అప్పట్లో ఆయనకి అక్రమాస్తుల కేసు ఉంది కదా, ఆ అక్రమాస్తుల కేసులో సగం కంపెనీలు ఇప్పుడు నిన్న పేర్లు మీరు చెప్పిన వీడియోలో ఆయన చెప్పిన పేర్లలో కొన్ని కంపెనీలు అందులో ఉన్నాయి. అంటే ఆయన కంపెనీలు, ఆయనకి సంబంధించిన కంపెనీలు, వాటి పేర్లు సగం చెప్పాడు. ఇంకొకటి బాగా నవ్వు తెప్పించే విషయం ఏంటంటే తడతడకి ఇతను సజ్జన్ జిందాల్ పేరు చెప్తూ ఉంటాడు. జిందాల్ వాళ్ళు రావట్లేదు, జిందాల్ వాళ్ళని ఎల్లగొట్టాడు, జిందాల్ వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇది పట్ట అది ఇదని చెప్తూ ఉంటాడు. ఆ సజ్జన్ జిందాలే వచ్చి చెప్పాడు ఆయన, లేదు చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాడు, ఆయన్ని చూసి పరిశ్రమలు వస్తున్నాయి, మేము కూడా వస్తున్నాం, మేము పరిశ్రమ పెడుతున్నాం అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే ఈయన వచ్చి సజ్జన్ జిందాల్ రావట్లేదు అంటాడు. ఇప్పుడు మై హోమ్ గ్రూపు ఆ పేరు కూడా చెప్పాడు. మై హోమ్ గ్రూపు వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పనులు చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి. వాళ్ళు బేసిక్గా మై హోమ్ రామేశ్వరరావు ఆయన తెలంగాణలో బేస్ అయి ఉన్న వ్యక్తి. ఇకపోతే ఆయన చెప్పిన వాటిట్లో మరింత నవ్వు తెప్పించేది ఏంటంటే భారతీ సిమెంట్. భారతీ సిమెంట్స్ ఎవరిది జగన్ గారు? భారతీ సిమెంట్ జగన్మోహన్ రెడ్డిదే కదా. జగన్మోహన్ రెడ్డి కంపెనీ, ఆయన కంపెనీ పేరు ఆయన చెప్పుకొని చంద్రబాబు నాయుడు ఎలా కొడుతున్నాడు అని చెప్తాడు. నీకు నీ కంపెనీ ఎట్లా నడపాలో నీకు తెలీదు. నువ్వు ఆ కంపెనీ పెట్టి ఇతను ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత విద్రోహకర శక్తి అంటే, నీకు రఘురామ్ సిమెంట్స్ అని ఉండేది. ఆ రఘురామ్ సిమెంట్స్కి 752 ఎకరాలు లీజుకి ఇప్పించాడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సున్నపరాయగన్లు. ఇప్పించి దానికి ఇంకా కొంత లీగల్ హర్డిల్స్ అవన్నీ పోకముందరే ఆ రఘురామ్ సిమెంట్స్ని తీసుకెళ్ళి భారతీ సిమెంట్గా పేరు మార్చి కంపెనీని కొట్టేశాడు. అట్లా ఏర్పడ్డది భారతీ సిమెంట్స్. ఏర్పడ్డ తర్వాత ఈ గనుల లీజుకి సంబంధించి వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఫిక్స్ చేసింది. ఆ గైడ్ లైన్స్కి భిన్నంగా ఉంది ఈ గనుల కేటాయింపు. దాని మీద కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వాటికి స్పందించి ఆ ముగురాళ్ళ గనుల్ని ఈ భారతీయ సిమెంట్స్కి కేటాయించిన ఆదేశాలని క్యాన్సిల్ చేసింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? 2018 సంవత్సరంలో. 2018 సంవత్సరంలో ఈ జరిగిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కదా. అవ్వంగానే ఫస్ట్ చేసింది ఏంటో తెలుసా?
ఈ భారతీయ సిమెంట్స్కి ఇచ్చిన ఈ ముగ్గురాళ్ల గనుల్ని లీజుని పెంచి 50 సంవత్సరాలు, అంటే మన ముందు తెలుసు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవిత కాల అధ్యక్షుడిని నేనే అని చెప్పుకున్నాడు తల్లిని తీసేసి. అట్లా 50 సంవత్సరాలకి ముగ్గురాళ్ళ గనులను రాసేసుకున్నాడు. తన గవర్నమెంటే కదా ఇచ్చేసుకున్నాడు. కోర్టులు ఇతనికి వ్యతిరేకంగా చెప్పినా కానీ కోర్టులు ఏం చెప్పినాయి అంటే, మీరు భారతీయ సిమెంట్ కూడా ఏం చెబుతుందో వినండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది 2018లో. ఆ ఆర్డర్ని పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, వాళ్ళ వాదన కూడా వినండి అని చెబితే దాన్ని జడ్జిమెంట్ని వక్రీకరించి వాళ్ళకి గనులు ఇచ్చేయండి అని చెప్పినట్టుగా భావించి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 50 ఏళ్ళకి లీజ్ ఎక్స్టెండ్ చేసేసాడు భారతీయ సిమెంట్స్కి. ఆ తర్వాత ఏమైంది, ఈయన 5 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, యథేచ్ఛగా మొత్తం అన్నీ ఇచ్చేసుకున్నాం, మనం లీజులు లైసెన్సులు అన్నీ ఇచ్చేసాము, ఇంకా మనం హ్యాపీ, మనం తరతరాలుగా ఆ ముగ్గురాళ్ల గనుల మీద అక్రమంగా మనకు వచ్చేసిన మన నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని మనం కొట్టేసిన ముగ్గురాళ్ళ గనులు మనకి తరతరాలుగా మనకే ఉంటాయి అన్న ఆనందంలో మునిగి తేలుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయనకి అధికారం ఓడగొట్టారు. ఓడగొట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు తీర్పులు వాటి ప్రకారం నువ్వు 50 సంవత్సరాల లీజు తీసుకోవటమే అక్రమము, అన్యాయము, తప్పు, ఇది కేంద్రం చేసిన చట్టానికి విరుద్ధంగా ఉన్నది అని చెప్పి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి 45 రోజుల లోపల మీరు సమాధానం చెప్పండి అన్నారు. అది అయిపోయి ఆ 45 రోజుల్లో ఎప్పుడో అయిపోయింది. ఇంతవరకు వీళ్ళు సమాధానం ఇవ్వాల. అంతకుముందు కూడా కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చినప్పుడు కూడా 45 రోజులు గడువు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇస్తే దానికి సమాధానం చెప్పాల. దానికి సమాధానం చెప్పకపోతేనే 2018లో ఆ ముగ్గురాళ్ళ గనుల లీజును రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2019లో తను ముఖ్యమంత్రి కాగానే అవన్నీ తీసి పక్కన పడేసి లీజు 50 సంవత్సరాలకి రెన్యూవల్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నోటీసులు ఇచ్చింది. 45 రోజుల గడువు పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం ఉంది. కోర్టు తీర్పు ప్రకారం, చట్ట ప్రకారం నీకు గనులు కేటాయించబడలేదు, నువ్వు దీనికి నీ ఆర్గ్యుమెంట్ ఏంటో చెప్పు అంటే ఇతను చెప్పలేకపోయాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టక్కన ఈ గనులని రద్దు చేసేసింది. రద్దు చేస్తూ ఆదేశాలు ఉత్తర్వులు ఇచ్చింది. దాన్ని చూసి మనోడికి, నేను మొత్తం ఈ ముగ్గురాళ్ళని 50 సంవత్సరాలు అనుభవిద్దామని ప్లాన్ చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి చట్టం అంటుంది, న్యాయం అంటుంది, ధర్మం అంటుంది, కేంద్ర ప్రభుత్వం చట్టం ఏంటి, కోర్టు ఆదేశాలు ఏంటి, ఇదేంటి, అసలు ఇదేమి చట్టం, మేము తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము కేటాయించుకున్న ముగ్గురాళ్ళని మీరు క్యాన్సిల్ చేస్తారా, ఇది మా నాన్న మరి ఆత్మ ఎట్లా ఉంటుంది అని చాలా రకరకాలుగా బాధలు పడుతూ ఆయన వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇందాక మీరు వేసిన క్లిప్ వేశారు కదా అది చెప్పాడు. అందులో ఎవడైనా కానీ తన కంపెనీ పేరు కూడా చెప్తాడా? భారతీయ సిమెంట్ అంట చంద్రబాబు నాయుడు వెళ్ళగొడుతున్నాడు అని చెప్తాడు. అసలు ఏమైనా, అసలు నీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? నువ్వు భారతీయ సిమెంట్కి నీకు ముగ్గురాళ్ళ గనులు ఆ కేటాయింపు చట్టవిరుద్ధం అని చెప్పి కోర్టులు చెబుతుంటే, చట్టం చెబుతుంటే నువ్వు నన్ను కొడుతున్నాడు ఏంది ఈ నంగనాచి కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డిని మనం ఇంకా ఆయన చెప్పిన కంపెనీలు అన్నీ ఒక్కొక్కటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మై హోమ్ వాళ్ళ మామూలుగానే నడుస్తున్నది, అక్కడ యాక్టివిటీ నడుస్తూ ఉన్నది. నీకు సజ్జనిందాలు చెప్తూనే ఉన్నాడు. పోయింది ఎవర్రా అంటే ఈ భారతీయ సిమెంట్కి ముగ్గు గనులు రద్దు చేశారు. ఇంకా రద్దు చేసేసారు, అయిపోయింది. అదే ఆయన బాధ.
ఆయన దుఃఖం అంతా కడుపులో నుంచి దుఃఖం తన్నుకొస్తున్నది. అది తీసేశారు, భారతీయ సిమెంట్కి తీసేశారు, భారతీయ సిమెంట్కి తీసేశారు అంటాడు. ఇంకోటి సరస్వతి పవర్ అని ఒకటి పెట్టాడు మాచర్ల దగ్గర, అది కూడా అంతే. అది మొత్తం ఆక్యుపై చేసి ఫారెస్ట్ ల్యాండ్, న్యాచురల్ రిసోర్సెస్ అవన్నీ ఆక్యుపై చేస్తే పవన్ కళ్యాణ్ వెళ్ళి చూసి వచ్చాడు కదా. రైతుల దగ్గర నుంచి అక్రమంగా కొనుగోలు చేశారు, ఫారెస్ట్ ల్యాండ్లన్నీ రద్దు చేయండి అంటే సగం ల్యాండ్లు రద్దు చేసేసారు. అదొక బాధ, దుఃఖం. నువ్వు ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా పెట్టడం కరెక్టా? నువ్వు సహజ వనరులని, వాగుల్ని, వంకల్ని కబ్జా పెట్టడం కరెక్టా? నీ చేతిలో, మీ నాన్న చేతిలో అధికారం ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా బాధపడటం చూస్తే నాకైతే నవ్వు వచ్చింది. మీరేమన్నా అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఒక 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ 1.5 ఇయర్లో వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఆయన కష్టపడి తీసుకొచ్చాడు. నారా లోకేష్ తన వంతు కృషిగా ఆయన తీసుకొచ్చాడు. మొత్తం ఏపీ బ్రాండ్ ఇమేజ్ని పెంచే కార్యక్రమం చేశారు. మొత్తం భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రోజున రాని $15 బిలియన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని నేరుగా తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి దక్కుతుంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్. మీకు డేటా సెంటర్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో మీరు ఎటు చూసినా కానీ డేటా సెంటర్లు ఉంటాయి. మీకు రాబోయే 10 సంవత్సరాల్లో 6.5 గిగాహెర్ట్జ్ డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కొలువు తీరబోతున్నాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున మీకు ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళ ఐరన్ ఫ్యాక్టరీ వచ్చేస్తున్నది నక్కపల్లి దగ్గర. దానికి సంబంధించిన మొత్తం వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మొదటి దశ 2 ఏళ్లలో కంప్లీట్ అయిపోతుంది. ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చేస్తున్నది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ మీద కూడా కొన్ని అపోహలు సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా? ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళతోటి మాట్లాడుకున్నారు, అందుకని విశాఖ ఉక్కుని మూసేయిస్తున్నారని చెప్పి ప్రచారం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి విశాఖ ఉక్కు తయారు చేసే ప్రోడక్ట్స్ వేరు, ఆర్సెల్ఆర్ మిట్టల్ తయారు చేసే ప్రోడక్ట్స్ వేరు. ఆర్సెల్ఆర్ మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీ తయారు చేసేది స్టీల్ ప్రోడక్ట్స్, స్టీల్ రీరోరింగు ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్. విశాఖ ఉక్కు తయారు చేసేది విశాఖ ఇనప గడ్డర్లు, ఇనప పైపులు, వాటికి సంబంధించి. అందుకని ఆ ప్రోడక్ట్లు వేరు, ఈ ప్రోడక్ట్లు వేరు, ఒకదానికొకటి కాంపిటీషన్ కాదు. దాని మీద కూడా అపోహ సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. పారిశ్రామికంగా ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉన్నది, కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, మీకు ఓడర్ రేవులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళు ఒక క్యాప్టివ్ ఓడర్ రేవుని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇటువంటి ఒక అద్భుతాలు జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వాటిని చూసి తట్టుకోలేక, మరోవైపు ఏమో తన కంపెనీకి ఏమో నోటీసులు ఇస్తున్నారు. వాస్తవంగా మామూలుగా న్యాయంగా నీతిగా వచ్చిన కేటాయింపులు కాదు ఇవి. జగన్మోహన్ రెడ్డి కంపెనీకి చట్ట విరుద్ధంగా వచ్చి తను తీసుకున్న కేటాయింపులు. తను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి 50 సంవత్సరాల లీజు పొడిగించుకోవటం చట్ట విరుద్ధంగా. అసలు ఇంకా ఈ కూటమి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటారు కాబట్టి ఊరుకున్నారు. కానీ ఇదే పని మధు కూడా చేశాడు. మధు కూడా అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి బొగ్గు కేటాయింపులు తన కంపెనీకి చేసుకున్నాడని చెప్పి అతన్ని తీసి జైల్లో వేశారు. ఆ పని చేయాలి. కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. తను ముఖ్యమంత్రిగా ఉండి తన కంపెనీకి నువ్వు 752 ఎకరాలు నువ్వు ఎట్లా లీజుకి 50 సంవత్సరాల లీజుకి ఎట్లా తీసుకుంటావు?
అవన్నీ పెట్టి కోర్టు కేసు నడిపి తగిన చర్యలు తీసుకోవాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని మనం సరిదిద్దాం కదా అని ఊరుకోవడానికి వీల్లేదు. అది జగన్మోహన్ రెడ్డి కడుపు మంట, బాధ. మండదా చెల్లెమ్మ, మండదా అక్కమ్మ అనేదో అడిగాడు కదా ఎలక్షన్ల ముందర. మరి నువ్వు గనులన్నీ నువ్వు దొబ్బేస్తే మండదా మాకు? సో కనకదుర్గ గారు, వాస్తవానికి నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి పరిశ్రమలు పారిపోతున్నాయని చెప్పి ఆ లిస్ట్ ఏదైతే ఉందో దాని గురించి సమగ్రంగా సత్యమూర్తి గారు కూడా చెప్పారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పరిశ్రమలు పారిపోయా లేదా అంటే మీరేం చెప్తారు? పారిపోకలు ఈయనే పంపించేశాడు కూడా. అవి పారిపోవడం అవి ఎలాగా రావు. ఉన్న వాటిని పంపించడంలో దిట్టెవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మీకు తెలుసు, అమర్రాజా బ్యాటరీస్ కావచ్చు, కియా కావచ్చు, లుల్లు కావచ్చు, మీరు రాకండి మహాప్రభు అని ముందే చేతులు అడ్డు పెట్టాడు కాళ్ళను. అలాంటి వాడు ఇవాళ మాట్లాడుతున్నాడు. అంటే సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉంటాడు? ఇవాళ పెట్టుబడుల్లో టాప్లో ఉంది ఆంధ్రప్రదేశ్. దాని గురించే ఏడుపంతా. ఇప్పుడు నిన్నటి నుంచి మళ్ళీ ప్రెస్ మీట్ మొదలు పెట్టారు కదా వీళ్ళు. అంటే ఓ పక్క పెట్టుబడులు వచ్చేసాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసలు ఎవడు ఊహించని విధంగా ఇవాళ నెంబర్ 1లో ఉండడం ఏంటి? 25.1% మన పెట్టుబడులు రావడం ఏంటి అసలు? అది భరించలేకపోతున్నాడు. అది 18 నెలల కాలంలో. 18 నెలల్లో మీరు అసలు ఒక 6 నెలలు మర్చిపోండి. ఎందుకంటే దే హ్యావ్ టు అడ్జస్ట్ కదా. ఒక ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్క శాఖ మనం పరిశీలించి ముందు అప్పులు ఎంత, ఆస్తులు ఎంత, ఏం చేయాలి, ఏంటి, వీటి మీదే పోతుంది. ఒక ఏడాది కూడా పట్టలేదండి. 12 నెలల్లో 13 లక్షల కోట్లు పైగా తీసుకొచ్చారంటే అసలు ఇది ఎలా సాధ్యం? అసలు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇవాళ అసలు యలహంకలో కూర్చుని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తావు? వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టే హక్కు నీకేముంది? నీ హయాంలో నువ్వేం అభివృద్ధి చేసావు? నీకు అసలు మాట్లాడే అర్హత ఏముంది? ఇవాళ నువ్వు కాదు మాట్లాడాల్సింది. ఇవాళ ఎన్ఆర్ఐ కంపెనీస్ వస్తున్నాయి, వాళ్ళంతా వాళ్ళు సుందర్ పిచాయ్ చెప్పాడు, వినిపించుకో. ఇవాళ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏదైతే ఉందో అమెరికా తర్వాత మళ్ళీ భారతదేశంలో అందులో ఓన్లీ వైజాగ్లో పెడుతున్నారు. ఇవన్నీ చూశాక కూడా ఇంకా అంటే నీకు మెదడు మోకాలు కాదు చీలమండల్లో ఉందని ప్రతిసారి నిరూపించుకుంటావు. ఎప్పుడు వీళ్ళు ఏమైనా అభివృద్ధి చేశారంటే, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా నీ కంపెనీని నువ్వు లీజ్కు 50 ఏళ్ళకి ఇచ్చుకోవటం ఏంటి? సిగ్గుందా? అసలు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి? నీ భార్య కంపెనీకి ఇస్తావు, అది కూడా పాప అది నీ భార్యది కూడా కాదు, లాక్కున్న కంపెనీ అది, రఘురామ్ సిమెంట్స్. అది వాళ్ళు అలో లక్ష్మణాన్ని ఏడుస్తుంటే ఈయన ఎంజాయ్ చేశాడు. నేను అనేది అది. ఇప్పుడు ఇక్కడ అమరావతి, నిన్న అమరావతి అవసరం లేదు, అసలు అమరావతి నిన్నెవడు అడిగాడు అమరావతి రాజధానిగా పెట్టాలా వద్దా? ఇప్పుడు ఏమైనా కొత్తగా చర్చ మొదలవుతుందా? లేదు. ఇవాళ ఏమైనా కొత్తగా ఏమైనా అభివృద్ధి ఇక్కడ చేయగలమా లేదా నేను ఏమైనా ప్రశ్నించారా? లేదు ఏ కంపెనీ వాడే నేను సంప్రదించాడా? ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు, మేము గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టాలనుకుంటున్నాము, పెట్టమంటారా వద్దంటారా నిన్న సలహా అడిగాడా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ నువ్వు మాట్లాడే 4 కంపెనీల్లో 2 పైగా తెలంగాణవి. అంటే నీకు తెలంగాణలో కేసీఆర్తో నీకుండే సంబంధాన్ని మరోసారి నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. అంటే ఇక్కడ కంపెనీలు రాకుండా చేయడంలో నీతో పాటు నీ గురువు పాత్ర ఉందని అర్థమవుతుంది. మీరు ఏ రకంగా తీసుకున్నా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి జరుగుతోందంటే భరించలేడండి. ఇవాళ అసలు నిజంగా ఇట్స్ ఎ రికార్డ్ నన్ను అడిగితే. ఒక ఏడాది కూడా పట్టకుండా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం, ఇన్ని లక్షల ఉద్యోగాలు తీసుకురావడం, ఇంకా తెస్తామని ధీమాగా చెప్పటం ఎవరు? లోకేష్. ఆ కాన్ఫిడెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఆ లోకేష్ మీద నిన్ననేదో మాట్లాడతారా వీళ్ళు? సిగ్గుందా వీళ్ళకి? ఓ పక్క అతను ప్రూవ్ చేసుకున్నాడు. వీక్ మ్యాగజైన్ కవర్ మీద అతను వచ్చింది, స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని ఇచ్చారు. ఇంకేం కావాలి మీకు? ఇదేమైనా మనం అడిగి చేస్తే చేస్తారా వాళ్ళు? మలయాళ మనోరమ వాళ్ళు చేస్తారా? చెయ్యరు కదా, అన్లెస్ ఆథెంటిక్. అది ఇన్ని జరుగుతూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మళ్ళా అదేంటోనండి, అసలు అతను ఎందుకు వస్తాడో అర్థం కాదు నాకు. వచ్చాడంటే ఏడుపు తప్ప ఇంకోటి ఉండదు. ఆంధ్రప్రదేశ్ బాగుపడిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతుంది.
ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అయిపోతుంది, పోలవరం పూర్తి అయిపోతుంది. ఇవేవి చేయకూడదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? నిన్ను జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలని నేను అడుగుతున్నా. అంటే ఇవన్నీ కడుతుంటే క్రెడిట్ అనేది జగన్మోహన్ రెడ్డి రాదు కాబట్టి ఏడుపు అనుకోవాలా? అదే చోరీ కదా, చోరు కాబట్టి చోరీ చేయడానికి లేదని ఏడుస్తున్నాడు. మొన్నే అనుకున్నాం కదా, ఆయన క్రెడిట్ చోర్ అని అన్నాడు కదా, కరెక్ట్గా ఆయన పేరు ఆయన పెట్టుకున్నాడు. ఇవాళ క్రెడిట్ చోరీ చేయడానికి లేదు, ఒక చోర్ అన్నమాట ఈయన. కాబట్టి ఆయన ఏడుస్తాడు. ఆయనకు అర్థం కావట్లేదు ఎలా సాధ్యం ఇది అనేది. అంటే నేను 5 ఏళ్ళు ఏం చేయలేకపోయాను, నేను బొబ్బట్లు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకేదో పచ్చళ్ళు ఇలాంటివి తీసుకురాగలిగాను. వీళ్ళు ఎలా చేస్తున్నారు ఇలాగా? ఇలా ఇన్ని ఇప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పిన అమలు చేస్తున్నారు కదా. మీకు 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాల కంటే ఎక్కువ ఇస్తాము 5 ఏళ్లలో అంటున్నారు. ఇప్పుడు 50 లక్షలు అంటున్నారు, 50 లక్షల దాకా వెళ్ళిపోయారు. నేను అంటున్నది అది అదేయా, అది పనితీరంటే. ఇక్కడ చంద్రబాబు నాయుడు మొహం చూసి వస్తున్నారు, నీ మొహం చూసి ఎవడు రాలా. అలా వస్తున్నారు, నువ్వు మెయిల్స్ పెడుతున్నావు రాకండి అని. వాటిని ప్రజల్లో మీరు కరపత్రాల్లో పంపిణీ చేయండి. నన్ను అడిగితే ఈయన ఏ కంపెనీలకు రావద్దని రాశాడో అవన్నీ మీరు జెరాక్సులు తీసి ప్రతి ఇంటికి పంచండి. ముఖ్యంగా యువత ఉండే ప్రతి ఇంటికి పంచండి. ఎందుకంటే తెలియాలి యువతకి ఎవరు అడ్డుకుంటున్నారు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు నిజమైన లీడర్ అనేది తెలియాలి. ఇవాళ లీడర్ అంటే చంద్రబాబు నాయుడు, అందులో డౌటే లేదు. సిబిఎన్ ఈజ్ ద లీడర్ ఫర్ ఏపీ ఫర్ ఎవర్ అనుకోండి. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నాకేం అవసరం లేదు, నేను అమరావతిలో ఎందుకున్నాడు, హైదరాబాద్ ఎందుకు వెళ్తాడు, పనికి మాలిన మాటలు ఇవి కాదు మీరు మాట్లాడాల్సింది. ఇంత అభివృద్ధి ఎలా చేస్తున్నాడో అని అడగండి ఆయన్ని, చెప్తాడు ఆయన. కొంచెం బుర్ర ఉంటే మీరు కూడా బుర్ర పెట్టి నేర్చుకుని మీ సొంతానికి వినియోగించుకోండి. అంతేగాని చేసేవాడిని ఆపుదామని చూస్తే అది జరిగే పనా? అభివృద్ధి ఎక్కడ ఆగదు. ఏదో మనం సూర్యుడికి అరచే అడ్డు పెడదామంటే ఆగుతుందా? సూర్యకిరణాలు ఆగుతాయా? అట్లాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల వల్ల ఆగదు. సత్యమూర్తి గారు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కంపెనీలలో అరవిందో కూడా వచ్చింది సార్. వాస్తవానికి అరవిందో వచ్చేసి విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడిదని చెప్పేసి మనం వింటుంటాం. సో ఇక్కడికి మళ్ళీ ఆ కంపెనీని కూడా లాగడాన్ని ఎలా చూడాలంటారు? అంటే సఖ్యత ఇంకా బంధం కొనసాగుతుందని చెప్పి అనుకోవాలంటారు? అంటే అసలు అరవిందోని ఎవడాపాడు? వాళ్ళు ఏంటంటే వాళ్ళు అరవిందో ఫార్మా నుంచి వాళ్ళు డివియేట్ అయిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి సలహాతోటి అరవిందో వాళ్ళు మద్యం వ్యాపారంలోకి దిగారు. మందులు అమ్మమంటే మందు అమ్ముతామని వచ్చారు. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా మారింది? అంతకుముందు జగన్మోహన్ రెడ్డితో సన్నిహితత్వం లేనప్పుడు వాళ్ళు మందులు అమ్ముకున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితోటి సంబంధం ఏర్పడ్డదో మందు అమ్మటం మొదలుపెట్టారు. తులసి మొక్క నుంచి గాంజా మొక్క అయిపోయింది. మరి మీకు వాళ్ళేదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. మీకు ఆ కవిత కేసులో కూడా వీళ్ళే కదా ఉంది. మద్యం కేసులో ఉన్నారు, ఇక్కడ మద్యం కేసులో ఉన్నారు, అక్కడ మద్యం కేసులో ఉన్నారు, ఆ కేసుల్లో ఉన్నారు, ఈ కేసుల్లో ఉన్నారు. వాళ్ళేదో డైవర్సిఫికేషను ఫార్మాలో బాగా సంపాదించిందంతా ఈ మందులో పెట్టారు, రియల్ ఎస్టేట్లో పెట్టారు, ఏదో రకరకాలుగా పెట్టుకుంటూ ఉన్నారు. కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, కొన్ని ఇవి ఉన్నాయి. అటువంటి కంపెనీ పేరు చెప్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నువ్వు తరమగొట్టిన కంపెనీల పేర్లు చెప్పాలి అంటే ఓ పెద్ద లిస్ట్ ఉంది. నువ్వు తడువుకొని 4 కంపెనీల పేర్లు చెప్పావు. ఆ 4 3 నీవే. ఆ 3 కూడా ఒకటి ఈ భారతీయ సిమెంట్ది చెప్పాం కదా, గనులు కేటాయింపు వాటికి సంబంధించి ఇటువంటి కంపెనీల పేర్లు చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ కంపెనీలు రావట్లేదు, కంపెనీలని చంద్రబాబు నాయుడు తరిమి కొడుతున్నాడు అంటే ఎవడు నమ్మడు. ఇంటికి వెళ్ళి మీ వాళ్ళని అడుగు, మీ ఇంట్లో పనిచేసే వీళ్ళు ఉంటారు కదా, చంద్రబాబు నాయుడు తరిమి కొడతాడా కంపెనీలని, నేను తరిమి కొడతానా, మీరందరూ చెప్పండి అని ఆ తోటమాలి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరిని అక్కడ నిలబెట్టి అడగమను. ఏం సార్ అది చంద్రబాబు వల్ల ఎట్ అవుతుంది సార్, మీరే తరిమి కొడతారని అందరూ చెప్పకపోతే అప్పుడు అడుగు నన్ను. నీ గురించి తెలిసిన వాళ్ళు, నిన్ను చూస్తున్న వాళ్ళు, ప్రతి వాళ్ళు అదే చెప్తారు.
నువ్వు తరిమి కొడతావు, ఆయన ఆహ్వానిస్తాడు అని. నీకు ఇంత వ్యత్యాసం ఉంది నీకు చంద్రబాబు నాయుడుకి. నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు పరిశ్రమలని తరిమి కొడుతున్నాడు అని చెబితే ఎవడన్నా నమ్ముతాడు? నీకు నువ్వే మళ్ళీ ఆ రికార్డ్ వేసుకొని నువ్వే చూసుకుంటే నీకే నవ్వు వస్తుంది. ఒకసారి చెక్ చేసుకో. అదే కాదు సార్, మై హోమ్స్కి సంబంధించి దాదాపు 48% గ్రోత్ కనిపిస్తుంది అక్కడ. అదేవిధంగా ఆయన చెప్పిన కంపెనీలో ఇంకొక కంపెనీ దాదాపు 2,000 కోట్ల పైచీలకు ఎక్స్పాన్షన్కు కోరుతూ ఇక్కడ ఒక పర్మిషన్స్ కావాలని చెప్పి అడిగింది. అదేవిధంగా అన్ని కంపెనీలు ఎక్స్పాన్షన్స్కి కోరుకుంటుంటే ఈయన మాత్రం తరిమి కొడుతున్నారని చెప్పేసి మాట్లాడుతుంటే ఎలా చూడాలంటారు? అంటే అతనికి లాజిక్ లేదు, లాజిక్ మిస్ అయ్యాడు. కడుపులో నుంచి బాధ తన్నుకొస్తూ ఉన్నది. సరస్వతి పవర్కి ల్యాండ్స్ రద్దు చేయటం, భారతీయ సిమెంట్స్కి గనుల లీజులు రద్దు చేయటం, కడుపులో నుంచి బాధ తన్నుకొస్తూ అట్లా మాట్లాడుతున్నాడు. అంతే తప్ప అతనికి సంబంధించి ఇతనికి బాగా క్లోజ్ ఫ్రెండ్ సజ్జన్ జిందాల్కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు, ఆయన ఏం చెప్పాడు. ఇటువంటి వాస్తవాలని మభ్యపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు, ఆ వ్యక్తం చేస్తున్న అక్కసు కక్కసు, ఇవన్నీ కూడా చూసి నవ్వుకుంటున్నారు ప్రజలు. మరీ ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సర్కస్ చూసి నవ్వుకుంటున్నారు. అయితే కనకదుర్గ గారు, మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే మనం భారతీయ సిమెంట్స్ గురించి మాట్లాడుకుంటున్న టైంలో ఆయన ఖచ్చితంగా పారిపోతున్నారు అంటే రానున్నటువంటి కాలంలో హైకోర్టు నుంచే ఉత్తర్వులు రానున్నాయి, ఖచ్చితంగా మూసేయాలని చెప్పి రాబోతున్నాయని చెప్పేసి ఆయనకు కూడా చాలామంది న్యాయవాదులు చాలా పరిచయం కాబట్టి ఖచ్చితంగా మూసివేయాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ముడిపెట్టి రేపొద్దున అది మూసివేసేస్తే బాబు గారే పంపించారని చెప్పేసి అనడానికి ఒక ప్లాన్ చెప్పేసి అనుకోవచ్చు అంటారు. బ్లేమ్ ప్లాన్ అనాలి మనం. ఎందుకంటే ఇలాంటి అదే గుంటనక్క తెలివితేటలు అంటారు వీటిని, చావు తెలివితేటలు. ఈ చావు తెలివితేటలు మాత్రం బాగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదీ అడ్డగోలుగా సంపాదించాడు కదా. ఇప్పుడు చెమట చిందించి సంపాదిస్తే దాని విలువ తెలుస్తుంది. తండ్రి పేరు అడ్డం పెట్టుకుని లేకపోతే వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని మభ్యపెట్టి తీసుకున్నాడు. కాబట్టి ఆయనకి ఎలా అభివృద్ధి చేయాలో తెలియదు. కానీ ఇప్పుడు చేయి జారిపోతుంది కాబట్టి ఇప్పుడు బ్లేమ్ చేస్తాడు. అంటే రేపొద్దున్న ఇప్పుడు వర్కర్స్ దగ్గర కూడా చూసారా, నా తప్పేమీ లేదు, నేను చాలా న్యాయబద్ధంగా చేశాను, అంతా చంద్రబాబు నాయుడు వల్లే అని ఒక ముద్ర వేయటానికి అవకాశం. అంటే వాళ్ళు నమ్ముతారా నమ్మరా తర్వాత విషయం. అంటే ప్రతిదీ ఆ రకంగా ఆలోచిస్తాడు. అది తప్పు కదా. ఇప్పుడు నీకు అసలు ఎంత పరిపక్వత రావాలి? 53 ఏళ్ళు వచ్చాయి అతనికి ఇంచుమించు. పోనీ ఏడాది అటు ఇటు వేసుకోండి. అంటే ఎందుకని ఇంత మెచ్యూరిటీ రావట్లేదు ఈ మనిషికి? ఎంతసేపు దోచుకోవడం పక్కవాడిది లాక్కోవడం తప్ప అయ్యో అసలు మనం అభివృద్ధి చేద్దాము, మనం కష్టపడదాము అని ఎప్పుడూ ఆలోచించడం ఎందుకో నాకు అర్థం కాదు. ప్రతి దానికి అసలు చంద్రబాబు నాయుడిని బ్లేమ్ చేయకపోతే మీరు చూసుకోండి, ఆయన మొత్తం 19కి ముందు 14 నుంచి ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి 10 ఏళ్ల కాలంగా 11 ఏళ్ళు రేదర్ ఆయన చంద్రబాబు నాయుడు పేరు ఒక రోజుకి ఎన్నిసార్లు ఉచ్చరించారో ఒక్కసారి వెరిఫై చేయండి. ఐఎమ్ సారీ, ఎందుకంటే అదర్వైజ్ ఆయన జీవితం లేదు. వితౌట్ చంద్రబాబుస్ నేమ్ జగన్మోహన్ రెడ్డి లైఫ్ లేదు. అంటే రాజకీయ భవిష్యత్తు కానీ అసలు రాజకీయమే లేదు ఆయనకి. అదేవిధంగా కేసీఆర్ కూడా. చంద్రబాబు నాయుడు పేరు చెప్పినన్ని సార్లు యేసుక్రీస్తు పేరు చెబితే ఆయనకి ఈ పాటికి మోక్షం వచ్చి ఉండేది. అక్కర్లేదండి, ఇప్పుడు బతికి బట్టకడుతున్నాడు కదా. చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకునే బతికి బట్టకడుతున్నాడు నా ఉద్దేశంలో కదా. కనిపించని దేవుని కంటే కనిపించే దేవుడు అనమాట ఆయన. యేసుక్రీస్తు పేరు చెప్తే పుణ్యం వచ్చేది. అదే సార్, కనిపించని దేవుడు యేసుక్రీస్తు, కనిపించే దేవుడు ఆయనకి చంద్రబాబు నాయుడు. లేకపోతే ఎందుకు తెల్లారు లేచి భజన చేయడం అంటే తిట్టడం కూడా మీకు భక్తిలో కూడా నవవిధ భక్తి మార్గాల్లో ఇట్లా దూషణ చేయటం కూడా ఉంటుంది. అంటే తిడుతూ దేవుడిని చూసావని ఇలాంటి వాడివి అలాంటి వాడి ఆ నామస్మరణ వేరు, ఇది దూషణ చేస్తూ కూడా ప్రేమ అన్నమాట. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ప్రేమ అతనికి జగన్మోహన్ రెడ్డికి. అందుకని తెల్లారు లేచి ఆయన తిడుతూ ఉంటాడు, లేకపోతే ఆయనకి పబ్బం గడవదు. ఇప్పుడు లేకపోతే అలంకరించి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇగో భారతీయ సిమెంట్ క్లోజ్ చేసేస్తున్నారు అని ఒక మాట చెప్తే ఆ ప్రెస్ మీట్ కానీ విలువ ఉంటుందా? ఎంత చప్పగా ఉంటుంది. అదే చంద్రబాబు నాయుడు 752 ఎకరాల లీజు రద్దు చేశారు,
సున్నపు గనులను వెనక్కి తీసుకున్నారు. ఆ ఒక్క చంద్రబాబు నాయుడు అనే 4 అక్షరాలతోటి ఆ వాక్యాలకు ఒక విలువ వచ్చేసింది. అది సో జగన్మోహన్ రెడ్డి క్యాచ్ చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు వాడుకుని ఇంకా లబ్ధి పొందాలి అంతే తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వచ్చే నష్టము లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి వల్ల కలిసి వచ్చే లాభము లేదు. అయితే ఫైనల్గా సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ కంపెనీలు వెళ్ళిపోయారు రాసుకోండి అది ఇది అని చెప్పేసి చాలా వరకు కబుర్లు అయితే చెప్పారు. కానీ వాస్తవానికి 18 నెలల్లో ఇందాక కనకదుర్గ గారు చెప్తున్నట్టు ఒక 6 నెలలు అటు ఇటు తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే విధ్వంసకర పరిపాలన నుంచి బయటకు వచ్చాం కాబట్టి కరెక్ట్గా సంవత్సరం గడవక ముందే 25.3% ఆఫ్ ఏవైతే ఉన్నాయి కంపెనీలు ఇక్కడ గ్రౌండింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి నేషనల్ లెక్కలో బయట పెడుతున్నప్పుడు అది వచ్చిన కరెక్ట్ 2 రోజులు కూడా కాకముందే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిశ్రమలు పారిపోతున్నాయంటే యువత చూసి నవ్వుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా లేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటి అంటే ఇలాంటి న్యూస్ చూడంటారా? అసలు అటువంటి చూడు. అతనికి ఉన్న ధైర్యం ఏంటంటే అతనికి ఒక పేపర్ ఒకటి ఉంది, ఒక టీవీ ఛానల్ ఉంది, ఒక 2 పెద్ద ఛానల్స్ తోటి అతనికి అగ్రిమెంట్ ఉంది. అంటే ఈయన పెట్టుబడులు ఉన్నాయి వాటిలో పరోక్ష ఇండైరెక్ట్గా. ఆ పెద్ద ఛానల్స్ కూడా ఈయనకి సంబంధించినవే దాదాపుగా. అందుకని అంటే 3 పెద్ద శాటిలైట్ ఛానల్స్ ప్లస్ ఒక 2 పేపర్లు ప్లస్ ఒక 800-1000 యూట్యూబ్ ఛానల్స్, ఇంకా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ఒక 3-4 వేల సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆయన సైన్యం, ఆయన బలం, ఆయన ఆస్తి కూడా అదే. వీటి ద్వారా తను చెప్పే అబద్ధాలని జాగ్రత్తగా ప్రచారం చేసుకుంటాను అన్న ఒక బలమైన నమ్మకం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. అందుకనే ఆయన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఇదంతా కూడా వేరే పేపర్ల కోసం కాదు, ఆయన పెట్టేది తన పేపర్ల కోసమే, తన ఛానల్స్ కోసమే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఆయన ఛానల్స్కి ఆయన ఇచ్చుకోవాలి అంతే. అదే అంతే. అట్లా పెట్టుకొని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా దీన్నంతా ప్రచారం చేసుకోవాలి అన్న ఒక ఆలోచన ఒక్కటే తప్ప ప్రజలు ఏమనుకుంటారు అనేది జగన్మోహన్ రెడ్డికి పట్టదు. జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వటం అన్న పదాలు లేవు. ఆయన డిక్షనరీలోనే లేవు అవి. ప్రజలేముంది, మనం పెన్షన్ పడేస్తే తీసుకునే బిచ్చగాళ్ళు అన్నట్టే ఉంటుంది అతని ఐడియా. గతంలో కూడా అదే అన్నారు కదా సార్, అన్న క్యాంటీన్ అనేది కూడా బిచ్చగాళ్ళకి వేస్తున్నట్టు 5 రూపాయలు అని చెప్పి వాళ్ళ నాయకులు అన్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటని కాదు, ప్రతిదీ కూడా అతని యాంగిల్ అట్లా ఉంటుంది. ప్రజల్ని సీరియస్గా తీసుకోవటం అదే ఉండదు. అతను ఎంతసేపటికి తన మీడియా హౌసుల ద్వారా తను చెబుతున్న అబద్ధాలని విస్తృతంగా ప్రచారం చేసుకోవచ్చు అన్న ఒక వెసులుబాటుతోటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఏంటి అంటే ఆయన చెప్పేవి ఎవడం నమ్మట్లేదు, ఆయన గ్రాఫ్ పెరగట్లేదు. ఆయన వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ప్రతిసారి ఒక 5% ఓట్లు పడిపోతున్నాయట. జగన్మోహన్ రెడ్డికి అప్పటి వరకు వేద్దాం అనుకున్న వాళ్ళల్లో 5% తగ్గిపోతూ ఉన్నారట. ఇది చూసి వైసీపీ నాయకులు ఏడుస్తున్నారు, నువ్వు రావద్దయ్యా, నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమాక, నువ్వు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్ని నీకు అనుకూలంగా ఉన్నవన్నీ అబద్ధాలన్నీ చెబుతున్నావు, ఇక్కడ మమ్మల్ని ప్రజలు తరిమి కొడుతున్నారు అని చెప్పి ఆయన దగ్గర ఆయన పార్టీకి సంబంధించిన నాయకులే తలలు బద్దలు కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి తన వ్యక్తిగత ఇమేజ్ ఒక్కటే ఇంపార్టెంట్ తప్ప మిగిలిన వాడి ఎవడి ఇమేజ్ తోటి అతనికి సంబంధం లేదు. అతను ఇటువంటి అవాస్తవాలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ దాన్ని ఎట్లయినా సరే నమ్మించాలన్న తాపత్రయంలోనే పనిచేస్తూ ఉన్నాడు.